వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంఘ గంటలకు రావాల్సిందిగా అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు అంటూ సంజయ్ థియేటర్ కేసులో ఏలేమన్ నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి మరొకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు లోతైన విచారణకు రావాల్సిందిగా నిన్న పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి అంశం మనకు తెలిసిందే. తారాలది రాతి హృదయం అంటూ రూపాయి కూడా ఖర్చు పెట్టారు సోను సూద్, సమంత, మంచు, లక్ష్మీ నయం అంటూ ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. అదేవిధంగా సినీ పరిశ్రమకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు అంటూ ఎంపీ కిరణ్ తెలిపారు. అదేవిధంగా బెయిల్ పై ఉన్న అర్జున్ ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ విహెచ్ హనుమంతరావు తెలిపారు. అర్జున్ అన్ని అబద్ధాలే అంటూ రోహిన్ రెడ్డి గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ వెళ్ళినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఈ విధంగా అల్లు అర్జున్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కొత్త మలుపులకు తెరదీస్తుంది. ఓయూ జేసీ నేతలు వాళ్ళ ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం. ఈ విధంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. బడ్జెట్ పెరిగితే సినిమాకు సంబంధించినటువంటి రేట్లు పెంచాలి, సీఎంను కలిసి ఇదే అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం తీసుకుంటామంటూ నిర్మాత నాగవంశీ తెలిపారు. అదేవిధంగా ద్వారా మధ్యతరగతి ఈ భారం పడుతుందని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్ షోలకు టికెట్లు రేట్లు పెంచే అంశంపై పర్మిషన్ ఇవ్వము, అనుమతి లేదు అని నిన్న కళాఖండగా చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. దీనిపైన నిన్న నిర్మాతల మండలికి సంబంధించినటువంటి ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఇప్పటికే ఈ ప్రకటనను స్వాగతించింది. అదేవిధంగా పుష్ప సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతలు శ్రీదేవిని నిన్న హాస్పిటల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి హాస్పిటల్కు వెళ్లి అతని తండ్రికి 50 లక్షల చెక్కు అందించడం అనేది జరిగినటువంటి వార్తను చూస్తున్నాం. ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి అల్లు అర్జున్ రాష్ట్ర సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రకటించారు. అదేవిధంగా బన్నీ ఇంటిపై దాడి ఘటనలో 4 కోడంగల్ వాసులే ఉన్నారన్నట్టు నిన్న ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా 5-8 తరగతులకు నో డిటెన్షన్ రద్దు అంటూ మనం ఈ వార్తను చూస్తున్నాం. విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్ళీ 2 నెలల పరిధిలోనే పరీక్ష రాసుకునే 5-8 తరగతి ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాతనే పై తరగతులకు పంపిస్తాము. ఒకవేళ ఫెయిల్ అయితే 2 నెలల వ్యవధిలోనే మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది అంటూ నూతన జాతీయ విద్యా విధానంకు సంబంధించినటువంటి ఈ వార్తను చూస్తున్నాం. దీని ద్వారా నూతన విద్యా విధానం ద్వారా 2019 చేసిన సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఈ సవరణలో పేర్కొన్న విధంగా 5-8 తరగతులకు సంబంధించి నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీని ప్రకారం 5-8 క్లాసుల విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయితే వారిని ఆటోమేటిక్గా పై తరగతులకు ప్రమోట్ చేయరు. అదేవిధంగా బడి మాన్పించడం, టీసీ ఇచ్చి ఇంటికి పంపించడం వంటివి ఉండవు. కాబట్టి సదరు తరగతులకు తుది పరీక్షలు విడుదలైన తర్వాత 2 మాసాల మధ్య ఫెయిల్ అయిన విద్యార్థులకు మరొకసారి పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో విద్యార్థులు మళ్ళీ ఫెయిల్ అయితే అవే క్లాసులో వారిని కొనసాగిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం 5-8 తరగతి వరకు వచ్చే వరకు విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్ట సవరణకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరోపక్క సంక్రాంతికి వస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. రైతుల ముందల 2 సరికొత్త పథకాలతో సంక్రాంతి కానుకగా వస్తున్నామంటూ ఆయన తెలిపినటువంటి వార్తను చూస్తున్నాం. యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కారు నిర్ణయం, యాంత్రీకరణ పథకంలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లకు సంబంధించి, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఉన్నట్టు ఇప్పటికీ మనకు సమాచారం. అదేవిధంగా ఈ కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదిస్తుందని తెలిపే వార్త. గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్త. ఇదేవిధంగానే 12,000 ఆర్థిక భరోసా, భూమి లేని కూలీలకు సహాయానికి ప్రతిపాదిక, 100 రోజులు పూర్తి చేసిన వారికి తొలుత అంటూ చూస్తున్నాం. 28న ఖాతాల్లో డబ్బు వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. గృహజ్యోతి కింద రూపాయలు 172.58 కోట్లు విడుదల. డిసెంబర్ నెలకు విడుదల చేసినటువంటి సర్కార్కు సంబంధించినటువంటి వార్తలపై దాడి చేసినటువంటి మోహన్ బాబుకు ముందస్తు
బెయిల్ పిటిషన్ కొట్టివేసినటువంటి కోర్టులో ముందస్తు బెయిల్కు సంబంధించిన పిటిషన్ కోర్టు కొట్టేసినటువంటి వార్తను మనం చూస్తున్నాం. మంచు మనోజ్ తను కంప్లైంట్ ఇచ్చినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశం, నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు, సంతకం తీసుకొని పోలీసులకు తప్పుడు లేక రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసినటువంటి వార్తను చూసి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వార్తలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే బోనెమొత్తిన నారేగుడ్డ అంటూ చూస్తున్నాం. బోనాలతో ఊరేగింపుగా వెళ్తున్నటువంటి మహిళలకు సంబంధించి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నటువంటి నవాబ్పేట మండలం నారేగూడ గ్రామంలో మైసమ్మ ఈరమ్మ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా సోమవారం జరిగినటువంటి జాతరకు సంబంధించినటువంటి ఫోటోలను మనం చూస్తున్నాం. అదేవిధంగా క్రమబద్ధీకరణకు సంబంధించి ఆక్రమిత స్థలాల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన అంశంపై ఎటు తెలియని ప్రభుత్వానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. జీవో నంబర్ 58-59 కింద ఇప్పటికే 53,823 దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేయడం జరిగింది. ఈ జీవోలను రద్దు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవోలను రద్దు చేయడంతో ఆందోళన ఉన్నటువంటి దారులకు సంబంధించినటువంటి వార్తలు చూస్తున్నాం. అక్రమ కేసులు ఎత్తివేయాలి, భూములు ఇవ్వమన్నందుకే రైతుల మీద కేసులు వేసి జైల్లో పెట్టారు, పంట పొలాలు వారికి జీవనాధారం. మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ బాధిత రైతులకు పరామర్శ అండగా ఉంటానని హామీ. ఇప్పటికే అక్కింపేట, రొట్టిపంట, తండ, పులిచెర్లకు సంబంధించినటువంటి రైతులు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై రావడం జరిగింది కాబట్టి వారి గ్రామానికి వచ్చి వారిని పరామర్శించినటువంటి మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ వారికి అండగా ఉంటామని చెప్పారు. ఇప్పటికే ఇది అక్రమ కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి వార్త. ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు, జ్వరం వచ్చిన అన్ని రకాల పరీక్షలు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి వార్త మనకు వచ్చింది. పుట్టగొడుగులా వెలుస్తున్నటువంటి ఆర్ఎంపీలకు సంబంధించి చర్యలు తీసుకుంటామంటూ జీవారాజ్ డిప్యూటీ డిహెచ్ఎంసీ వికారాబాద్ తెలిపినటువంటి వార్తను చూసుకునే దాడిలో మేకే గొర్రెల మృతికి సంబంధించినటువంటి వార్త. పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందినటువంటి బుద్ధారం లక్ష్మప్ప గొర్రెల మేకలతో జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం జీవాల మేత కోసం పొలాలకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గొర్రె మేక పిల్లలను అక్కడ ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి కంచెలో ఊర కుక్కలు దూరి ఆ గొర్రె మేక పిల్లలను చంపి తినడం జరిగింది. దీన్ని గమనించినటువంటి చుట్టుపక్కల వారు కుక్కలను తరిమేశారు. ఇప్పటికే 5 మేక పిల్లలు, 2 గొర్రె పిల్లలు మృతి చెందాయని సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మప్ప విషయం తెలుసుకొని ఆందోళనకు చెందినటువంటి వార్తను చూస్తున్నాం. వారికి ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక సాయం చేయాలని ఉన్నటువంటి వార్తను చూస్తున్నాం. మరోపక్క తాండ్రుకు సంబంధించి ఆర్డీఓ ఆఫీస్లో ఏసీబీ వాళ్ళలో అవినీతి అధికారులు నిన్న సాయంత్రం జరిగిన ఘటనకు సంబంధించిన వార్త. 5 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన లంచావతారులు కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ డబ్బులతో పట్టుబడిన డిఏఓ దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్యరావుకు సంబంధించినటువంటి ఫోటోను చూస్తున్నాం. లంచం అడిగినటువంటి ఈ అధికారులను ఏసీబీకి పట్టించినటువంటి రైతులకు సంబంధించి వార్తను చూస్తున్నాం. తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి 2 అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలు సంబంధించి తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి డిఏఓ డివిజన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్యరావు కోడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలోని ఓ భూమి సమస్యకు పరిష్కరించేందుకు రూపాయలు 5 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు ఇందుకు అంగీకరించడంతో సోమవారం గడుపు పెట్టారు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం డిఏఓ సీనియర్ అసిస్టెంట్ కు 5 లక్షలు అందజేశాడు. ముందుగానే అక్కడ మాటు వేసినటువంటి ఏసీబీ అధికారులను 2 రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో విచారణ సాగుతుందని తెలిపారు. ఇది ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసిన సమయంలో సీనియర్ అసిస్టెంట్ మాణిక్యరావు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ విధంగా ఎవరైనా అధికారులు లంచాలు అడిగితే 1064 కు కాల్ చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపినటువంటి అధికారులు ఎవరైనా లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖకు సంబంధించి 1064 నంబర్కు ఫిర్యాదు చేస్తే
బాధితులకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచుతాం కాబట్టి నిర్భయంగా కాల్ చేసి లంచాలు తీసుకునే అధికారులను పట్టించాలంటూ ఏసీపీ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపినటువంటి క్రిస్టియన్లకు అండగా ఉంటాం రూపాయలు 15 కోట్లతో చర్చిల నిర్మాణానికి కృషి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రకటించినటువంటి వార్త నిన్న ప్రభుత్వం తరపున క్రిస్మస్ వేడుకలు తాండ్రపట్నంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరిగాయి. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. ఈ విధంగా శక్తుల కారు బోల్ట పడినటువంటి సంఘటన కుల్కజర్ల మండలం తెల్లవారుజామున చోటు చేసుకున్నటువంటి ఈ విషయాన్ని మన పోలీసులు వివరాలు తెలిపారు. దీనికి సంబంధించి వేపూర్ గ్రామానికి చెందిన అంజనేయులు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా వారిలో అదుపు తప్పి బోర్ల పడినటువంటి ఆసుపత్రికి పంపించినటువంటి వార్త. మరోపక్క వైద్య శిబిరానికి సంబంధించి జాతీయ బీసీ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరాన్ని నిన్న స్థానిక ఎంపీటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. దానిలో 500 మందికి పైగా నిన్న పరీక్షలు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా బర్త్డేలు వస్తే కేకులు ఆర్భాటాలే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మంచిదని నిన్న కందుకూరు రాజకుమార్ని అభినందించినటువంటి ప్రముఖులకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో మరియు జాతీయ అంశాలతో పాటు జిల్లాకు సంబంధించిన వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా కాగ్నా టీవీని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.